క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. విజయనగరం జిల్లాలో కాంట్రాక్టర్లు నిరసన బాట పట్టారు. ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. రోడ్లు ఊడుస్తూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమనే నినాదాలు చేశారు. 6 ఏళ్లుగా బకాయిలు ఇవ్వడం లేదని, ఈ నెలాఖరులోపు ఇవ్వకపోతే తమ బ్యాంక్ అకౌంట్లు ఎన్పీఏ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో కాంట్రాక్టర్ల నిరసనకు సంబంధించి టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ జిల్లా వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు వచ్చి తాము ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీరందరూ కూడా చీపురులతోటి రోడ్లు ఊడుస్తూ తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మన దగ్గర కొంతమంది కాంట్రాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు మీ సమస్య ఏంటి? పెండింగ్ పేమెంట్స్ అన్ని రిలీజ్ చేయాలి. మాకు ఒక బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవి కానీ డమ్మి అయిపోతున్నాయి కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయండి? గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లు ఉన్నాయండి. చాలా గ్రాంట్లుగా అసలు హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా కూడా టెండర్స్ పిలిచారు, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర నుంచి సుమారుగా కాంట్రాక్టులకి 25,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయండి. ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయండి సార్? ముఖ్యంగా ఆర్ఎండ్బి, పంచాయతీరాజు, ఇరిగేషను, ఏపీ టీట్కో ఇక్కడ 2 అసోసియేషన్లు పార్టిసిపేట్ చేసామండి. ఇవాళ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ సబ్కా ప్లస్ లోకల్ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిపి మాది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే 2nd లార్జెస్ట్ ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అండి. అటువంటి ఇండస్ట్రీని గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది. పేమెంట్లు ఇవ్వకపోవడం వల్ల అందరూ ఎన్పీఏలు అయిపోయి ఆత్మహత్యలు కూడా పాల్పడ్డ సంగతులు మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా మేము గవర్నమెంట్లో భాగస్వామ్యులు. మేము గవర్నమెంట్ వర్కులు చేసి గవర్నమెంట్ అభివృద్ధిలో భాగస్వాములు ఈ కాంట్రాక్టర్లో. మేమేమి గవర్నమెంట్ మీద ఎగ్నెస్ట్గా మేమే నినాదాలు చేయట్లేదు. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏడుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం. బాబు మాకు డబ్బులు ఇప్పించండి, మమ్మల్ని కాపాడండి, ఆత్మహత్యలు చేసుకోకుండా ఫర్దర్గా కాపాడండి అని వాళ్ళని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మీ సమస్యను ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారు? 9 నెలల నుంచి ప్రభుత్వం అనేక సందర్భాల్లో మన ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ కాంట్రాక్టుల బిల్లింగ్ గత 6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ మార్చ్ 31 బిల్లు క్లియర్ చేయకపోతే అందరి అకౌంట్స్ ఎన్పీఏ దారితీస్తాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇది పరిస్థితి. అంటే మార్చి 31 లోపు కనుక తాము చెల్లించాల్సిన పక్కలు చెల్లించకపోతే తమ అకౌంట్ అన్ని కూడా ఎన్పీ అవుతాయి, మా కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి కూడా తమ ఆందోళన, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి శ్రీనివాస కోర్సులో టీవీ9 విజయనగరం జిల్లా నుండి. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.